హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరూ చూస్తున్నారే కానీ ఎక్కువ లైక్స్, షేర్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. నాకు కూడా అంటే ఇంట్రెస్ట్ నాకు ఉంటుందిలే, కానీ కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు అయితే నేను మా వాకిట్లో వేసే ముగ్గు అయితే మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ 7 చుక్కల ముగ్గు వేస్తున్నా, అది తిప్పుడు ముగ్గు వేస్తున్నాను. నాకు తిప్పుడు ముగ్గులు కూడా నాకు తిప్పుడు ముగ్గులు బాగా ఇష్టం కాబట్టి నేను ఇష్టంగా కొన్ని ముగ్గులు అయితే నేర్చుకున్నా. ఆ ముగ్గులు మీరు చూడాలనుకుంటే ఈ వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నేను ఎక్కువ మటుకు ఇలాంటి వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మా వాకిలు చిన్నగా ఉండడం వల్ల చిన్న ముగ్గు అయితే వేసాను. మీకు పెద్ద ముగ్గులు కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. నేను పెద్దవి వేయడానికి కూడా ట్రై చేస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. ఇక్కడైతే నాకు వీడియో తీయడానికైనా ఎడిటింగ్కైనా చాలా ఇబ్బంది అవుతుంది, కన్నయ్య ఉన్నాడు కానీ కాబట్టి. ఇక్కడ వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేక మా తాత అయితే వీడియో తీసిండు. అందుకే కొంచెం క్లారిటీ అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అటు ఇటు అయ్యింది, అంత క్లారిటీ అయితే వీడియో లేదు. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నా కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ ఇచ్చిరనుకో మంచిగా ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా ముగ్గు ఎలా ఉందో అయితే కామెంట్స్ చేయాలి, ఖచ్చితంగా కామెంట్స్ అయితే చేయండి. నాకు కొంచెం వీడియోని లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. ఇంకా ఈ ముగ్గు ఎలా అయితే ఇట్లా మొత్తం వేస్తూ ఉన్నా నేను 7 చుక్కల ముగ్గు. ఇందులో వీడియోలో చూడండి ఎలా వేస్తున్నాను. ముగ్గుకి ముగ్గేయడం ఎంత ఇంపార్టెంటో సైడ్లకు డిజైన్స్ అంటే ఆ ముగ్గు వేయడం కూడా బాగా ఇంపార్టెంట్. ఈ తిప్పుడు ముగ్గులకైతే సైడ్ ముగ్గులు వేస్తేనే తిప్పుడు ముగ్గు అనేది చాలా బాగా అనిపిస్తుంది. ఇంక సేమ్ ఈ ముగ్గుకు కొంచెం ఆ ముగ్గుకు కనెక్ట్ ఉన్నట్టుగా లింక్ ఉన్నట్టుగా కొంచెం దానిలాగానే వేస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ ఎంత 5 చుక్కలు పెట్టి మళ్ళీ దానిలాగానే కొంచెం ముగ్గుకు కలిసేటట్టు ముగ్గు అయితే వేసిన. ఈ తిప్పుడు ముగ్గులు అయితే ఈజీ. మనం చుక్కలు పెట్టినప్పుడు ఒక ముగ్గు అనుకొని లాస్ట్ ఎండింగ్కి వచ్చే వరకు ఇంకో ముగ్గు కూడా వేసేస్తాం. నేనైతే ఇట్లా చాలాసార్లు వేసేసిన, కొత్త ముగ్గులు నేనే కనుక్కున్నా. ఇక్కడ 5 చుక్కలు పెట్టి అయితే 4 సైడ్స్ వేసిన. ఈ సైడ్లో ముగ్గులు ఎప్పుడైనా సరే ఈ సైడ్కి అంటే ఈ ప్లేస్ ఉంది కదా 5 చుక్కలది, అక్కడ వేయొద్దు. లాస్ట్ ఎండింగ్ చుక్కు ఉంటుంది చూడండి, అక్కడ నుంచి స్టార్ట్ చేసేస్తే చాలా బాగా అనిపిస్తుంది తిప్పుడు ముగ్గులకి. ఇంకా లాస్ట్గా ఈ వీడియో అయితే మొత్తం అయిపోకొచ్చింది. ఇంకా లాస్ట్లో పసుపు కుంకుమ వేసా. ఫైనల్గా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎక్కడికి వరకు వెళ్తున్నాయో కూడా మీ ఊరి పేరు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరి పేరు చేయకున్నా సరే, డిస్ట్రిక్ట్ పేరు అయినా సరే కొంచెం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ముగ్గు ఎంతవరకు వెళ్తుందో కొంచెం తెలుసుకుంటా నేను కూడా.